ప్రజల భద్రత కోసం దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్ భూములకే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోయింది. తన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించండి అని చెప్పేసి వేడుకునే పరిస్థితి దాపురించింది. ఆక్రమణదారుల నుంచి తన భూమిని విడిపించమని చెప్పేసి ఏకంగా జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేసిన దుస్థితి కూడా ఏర్పడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ల సహాయం కోరుతూ జవాన్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఇందుకే ఆ జవాన్ యొక్క ఆవేదన ఏంటి అంటే సత్యసాయి జిల్లాకు చెందినటువంటి జవాన్ నరసింహమూర్తి సెల్ఫీ వీడియోలో తన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. తన భార్య వాళ్ళ నాన్న భూమిని ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు అనే వ్యక్తి కబ్జా చేశాడంట. భూమిలో సాగు చేయడానికి వెళ్ళిన వారి మీద రాళ్ళు అదేవిధంగా కొడవలి ఎత్తుకొని కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి జవాన్ ఆరోపించడం కూడా జరిగింది. ఎన్నిసార్లు పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు ఇచ్చినా తమ భూమిని కబ్జా చేసి నాగరాజు అనే వ్యక్తి సాగు చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అదేవిధంగా లోకేష్ తనకు న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాడు. కోర్టు తీర్పును అమలు చేయాల్సిన రెవెన్యూ అధికారులు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆ జవాన్ నరసింహమూర్తి ఆరోపిస్తున్నాడు. తను దేశాన్ని రక్షిస్తుంటే తన కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? కోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది న్యాయమా అని చెప్పేసి అతను ప్రశ్నిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతోనే నెటిజన్ అంతా కూడా జవాన్కి మద్దతుగా నిలుస్తున్నారు. చాలామంది దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టే సైనికుడి కుటుంబానికి ఈ దుస్థితి చాలా దారుణం అని చెప్పేసి అందరూ కూడా మండిపడుతున్నారు. జవాన్కు న్యాయం కావాలంటే ఇంకా ఎంతమంది చెప్పాలి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. స్థానిక అధికారుల నిర్లక్ష్య వైఖరి మీద ప్రజంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇంకా పోలీసుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కువ రెడ్ బుక్ రాజ్యాంగం మీదనే ఉంది తప్ప ప్రజల బాగోగులు చూసే పరిస్థితే లేదు. ఇంకా ప్రభుత్వ అధికారుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అటు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా పోలీసులు అసలు ఏం పని చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో మనకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఆ జవాన్ మాటలోనే మీరందరూ కూడా ఒకసారి వినండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి నరసింహమూర్తి. నేను బీఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను. మాది ఉదుగూరు విలేజ్, అలుకూర్ పోస్ట్, అమరాపురం మండలం, శ్రీ సత్యసాయి డిస్టిక్. నా భార్య వల్ల నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కె శివరాం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు. ఎందుకంటే నా భార్య వల్ల మా నాన్న ముసలోళ్ళు, మళ్ళీ కొడుకులు లేరు, మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము, సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు. మన లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా ఇయ్యరు. వీడు వస్తాడు పోతాడు, వీంతో సంబంధం లేదని విధంగా మాట్లాడతారు. పొలంలో పోతే మా అమ్మని మా అత్తని కొట్టేది, రాయితో కొట్టడానికి, గొడ్డలతో నరకడానికి వస్తాడు. మా నాన్నకి మా అమ్మకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు. పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివాడు. వంత డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు. మనతో కోర్టు నుండి అయ్యిండేది జడ్జి కాపీ, పోలీస్ ప్రొటెక్షన్, ఇంజక్షన్ ఆర్డర్, అడంగాలు, పాస్ పుస్తకం, 1B డి ఫారం పట్ట మొత్తం అంతా మా మామ పేరు మీదుగానే ఉంది. మనం దేశంలో రక్షణ మన దేశంలో బార్డర్లో దేశం కోసం కాపలు కాస్తూ ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది. నేను ఒక సోల్జర్ అని చెప్తున్నాను. నాకు ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను.
కనీసం 3-4 ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బందిగానే ఉంది. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దయచేసి ఈ వీడియోకి స్పందించి తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరికీ చెప్పేది విన్నపం ఒకటే, ఎందుకంటే ఈ వీడియోని మంత్రి లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.